ఒక రాజ్యంలో రాణిలా ఉండడం అంత సులభమేమీ కాదు. అందులోని కన్నులు కట్టుకొని మనస్సుతోనే రాజ్యాన్ని పాలించడం అంటే అది ఒక గాంధారి లాంటి వాళ్ళకే సాధ్యం. వివాహం తర్వాత గాంధారి హస్తినాపురానికి వచ్చింది. ఆమె చుట్టూ పెద్ద పెద్ద మహల్లు, బంగారు స్తంభాలు, బంగారు కుర్చీలు, బంగారు కిరీటాలు, వజ్ర వైఢూర్యాలు అన్నీ ఉంటాయి. సేవకులు, సేవకురాళ్ళు అందరూ ఉంటారు. కానీ ఆమెకు మాత్రం కనిపించేది తన కళ్ళపై కట్టుకునే వస్త్రం ఒక్కటే. కానీ తన మనసుతో ఈ ప్రపంచాన్ని చదవగలదు ఎక్కడ ఏమవుతుందని. ఎందుకంటే ఆమె పెద్ద తపస్విని, గొప్ప తపస్విని కదా! ఆమె అడుగులు చాలా నెమ్మదిగా, మాట్లాడే మాటలు చాలా మృదువుగా ఉంటాయన్నమాట. రాజ్యంలో అందరూ అనుకునేవారు, ఈమె ఎలా ఈ రాజ్యంలో ఉండగలుగుతుంది? భర్త అందడు, ఈమె కూడాను ఉన్న కన్నులు కట్టేసుకొని అంధురాలైపోయింది. ఈమె ఈ రాజ్యంలో ఎలా నిలబడగలుగుతుంది? ఎలా నిలదొక్కుంటుంది అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునేవారు. గాంధారి ధృతరాష్ట్రునికి కేవలం భార్య మాత్రమే కాదు, తనకి బలం. ధృతరాష్ట్రుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఫస్ట్ వచ్చి గాంధారిని అడిగేవాడంట తన సలహాలు. ఎందుకంటే గాంధారి ఎప్పుడు కూడాను ఒకళ్ళపైన ఈర్ష్య, ద్వేషం, కోపం ఇలాంటి వాటితో ఒక నిర్ణయం ఇచ్చేది కాదు. ఒక సలహాలు ఇచ్చేది కాదు. తనెప్పుడూ ధర్మం ఎటువైపు ఉంటే ధర్మం వైపే ఒక నిర్ణయం అనేది తీసుకునేది. సో, కాబట్టి ఆమె సలహాల్ని ధృతరాష్ట్రుడు ఖచ్చితంగా తీసుకునేవారు. తన సలహాలు ఎప్పుడూ కూడాను అతన్ని ధర్మం వైపే నడిపించాయి. ఆమె కన్నులు కట్టుకున్నా గానీ మనుషుల స్వభావము, ఒక నిర్ణయం తీసుకుంటే దాని యొక్క రాజకీయ లోతులు, అది ధర్మమా, అధర్మమా ఇలాంటివన్నీ చాలా స్పష్టంగా చెప్పగలిగేవారు. హస్తినాపురంలో మరొక ముఖ్యమైన మహిళ కుంతి, పాండవుల తల్లి. మొదట్లో కుంతి, గాంధారి చాలా స్నేహంగా ఉండేవారు. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేవారు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి విధేయత, వినయం ఇవన్నీ కూడా ఉండేవి. మాక్సిమం వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడాను ఒకరినొకరు కించపరచుకోలేదు. బానే ఉండేవారు. గాంధారిని చూసి కుంతి ఈమెకి కన్నులు లేకపోయినా గానీ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారబ్బా అనేసి అనుకునేవారంట. గాంధారి కూడాను కుంతీదేవిని ఒక రాజమాతగా, తల్లిగా చాలా గౌరవం ఇచ్చేవారు. బహిరంగంగా గాంధారి సభల్లో అలా మాట్లాడేది కాదు. కానీ తనేదైనా ఒక మాట చెప్పిందంటే దానికి చాలా లోతైన అర్థం ఉంటుందన్నమాట. భీష్ముడు, విదురుడు, ద్రోణుడు వీళ్ళందరూ కూడాను గాంధారి చాలా తెలివైన స్త్రీ అనేసి వాళ్ళు చాలా నమ్మకంగా ఉండేవారు. ఆమె తెలివితేటల్ని, ఆమె మాటల్ని, ఆమె ధర్మం వైపు ఇచ్చే సలహాల్ని వాళ్ళు చాలా గౌరవించేవారు. ధృతరాష్ట్రుడు కూడాను ఇలా అనేవాడంట. ఏంటంటే, గాంధారి గాని లేకపోతే నేనసలు రాజే కాను. నా నిర్ణయాలు చాలా వరకు గాంధారి ఇచ్చిన సలహా సూచనల మేరకే ఉంటాయి అనేసి. బయట నుంచి ఆమె జీవితం చాలా ప్రశాంతంగా కనిపించినా గానీ, లోపల మాత్రం ఒక పోరాటం జరిగేది తన లోపల. ఎందుకు? ఆంధుడైన భర్త, తన కుటుంబంలో జరిగే రాజకీయ కుట్రలు, భవిష్యత్తు మీద భయం. రోజు కూడాను నన్ను ధర్మం వైపు నడిపించే శక్తినివ్వు స్వామి అని దేవుణ్ణి వేడుకునేది. ఆమె తన ప్రశాంతమైన జీవితంలో ఇంకా అతి పెద్ద తుఫాన్ని చూస్తాననేసి అనుకోలేదు పాపం. ఇంకప్పటికే కౌరవులు, పాండవుల మధ్యన కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు స్టార్ట్ అయ్యి దుర్యోధనుడికి అధికారం పైన ఆశ కలుగుతుంది. కళ్ళు లేని రాణి కానీ స్పష్టమైన దృష్టి. గాంధారి జీవితంలో ఇదే చాలా అందంగా ఉంటుంది అసలు. గాంధారికి 100 మంది కౌరవుల జననం ఎలా జరుగుతుంది, ఆ వృత్తాంతం అంతా కూడాను మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన విషయాన్ని కామెంట్ చేయండి.